హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం క్యాప్స్ వేసాక ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 బ్రాంచెస్: బంజారా హిల్స్, కొండాపూర్, కూకట్పల్లి అండ్ మనకొండ. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన క్యాప్స్ వేసిన తర్వాత అంటే క్రౌన్స్ వేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాంటి క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో క్రౌన్స్ వచ్చేసరికి మనకి చాలా టైప్స్ ఉంటాయండి. ఒకటి మెటల్ విత్ సిరామిక్ అని, లేకపోతే డిఎంఎల్ఎస్ అని, లేకపోతే జిర్కోనియా అని, ఈమాక్స్ అని చాలా క్రౌన్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ బడ్జెట్ కానీ, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ కానీ డెంటిస్ట్ మీకు క్రౌన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇన్ కేస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు క్రౌన్స్ వేసుకున్న తర్వాత ఎవ్రీ 6 మంత్స్ కన్నది మీరు మ్యాండేటరీగా డెంటల్ చెకప్ కన్నది వెళ్తూ ఉండాలి. సో అండ్ అలానే మీరు ఏదేది ఫుడ్ తినొచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, క్యాప్స్ వేయించుకున్నాం అన్ని ఫుడ్ తినొచ్చా అని. అంటే అన్ని ఫుడ్ తినొచ్చండి, బట్ కాకపోతే మీరు న్యాచురల్ టూత్తో ఏమేమి కొన్ని ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారో, లైక్ న్యాచురల్ టూత్ ఉన్నప్పుడు కూడా మనం ఫ్రంట్ టూత్తో పాల ప్యాకెట్లు అన్నది చించకూడదు. అలానే థ్రెడ్స్ అన్నవి కూడా మనం ఫ్రంట్ టూత్తో అన్నది మనం కట్ చేయకూడదు. సో అలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ క్యాప్స్ పెట్టినది కూడా సేమ్ మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు లైక్ పల్లి పట్టి ఇవి కొంచెం హార్డ్ ఉంటాయి. సో అలాంటివి కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ మన న్యాచురల్ టూత్ గా ఉన్నప్పుడు కూడా అలాంటివి కొంచెం మనం అవాయిడ్ చేస్తాం. సో అలానే మీరు న్యాచురల్ టూత్ లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో సేమ్ క్యాప్స్ వచ్చిన తర్వాత కూడా అలాంటి కేరే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఎలా క్లీన్ చేయాలి. సో మీకు ఒక వాటర్ ఫ్లోసర్ అని చెప్పేసి ఉంటుంది. ఈవెన్ న్యాచురల్ టూత్ అయినా క్యాప్స్ అయినా సరే వాటర్ ఫ్లోసర్ యూస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా. సో ఎక్కడైనా గ్యాప్ ఉన్న ఫుడ్ ఇరుక్కున్నా మీరు వాటర్ ఫ్లోసర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటది. సేమ్ అలానే లైక్ క్యాప్స్ చూస్ చేసుకునేటప్పుడు మీరు మెటల్ విత్ సెరామిక్ క్యాప్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి, పైన సెరామిక్ లేయర్ అన్నది కొన్ని రోజులకి పోతుంది, లైక్ 5 ఇయర్స్కి కానీ 10 ఇయర్స్కి కానీ. సో అది పోయిన తర్వాత మెటల్కి కూడా హోల్ పడి దాంట్లో ఫుడ్ ఇరుక్కుని పోయి అదొక ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. సో మీరు క్యాప్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి మీరు బడ్జెట్ కాకుండా నార్మల్గా కూడా ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఎలాంటి మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నది తెలుసుకుని క్యాప్స్ చూస్ చేసుకోవడం అన్నది బెటర్. సో సేమ్ న్యాచురల్ టూత్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో క్యాప్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి కేరే. కాకపోతే ఏంటి అంటే క్యాప్స్ వచ్చిన తర్వాత కొంచెం మీకు ఇన్ కేస్ అది బ్రిడ్జ్ అనుకోండి, క్యాప్స్ మీరు బ్రిడ్జ్ వేసుకుంటే బోన్ లాస్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే మిస్సింగ్ టూత్ దగ్గర ఎక్కడైతే పన్ను లేదో దానిపైన ఏదైతే మనం క్యాప్ పెట్టామో అక్కడ మీకు బోన్ లాస్ అనేది నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మీకు గ్యాప్ కింద వచ్చేస్తుంది. సో ఆ ప్లేస్ లో మీకు ఫుడ్ ఇరుక్కుపోవడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో మీరు క్యాప్స్ వేయించుకున్న తర్వాత ఎవ్రీ 6 months కి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి అన్నది ఇష్యూ చూస్తారు అండ్ ఒక ఎక్స్రే తీసుకుంటారు. ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఎంత కేర్ తీసుకోవాలి, లేకపోతే ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో మీరు ఎవ్రీ 6 months అన్న డెంటిస్ట్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళండి. సో ఈ టాపిక్ పైన మీకు ఏదైనా క్వశ్చన్స్ ఆర్ ఏదైనా ఎంక్వైరీ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.